అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు కదా మొన్న సర్కారులు పెద్ద మీటింగ్ పెట్టి. ఇగో ఇలా గాముచ్చట మీదనే పొన్నం ప్రభాకర్ సార్ కూడా సమీక్ష పెట్టి 10 ఏళ్ల కాంచెల్లి రేషన్ కార్డులు రాలే, మేము వచ్చిన తర్వాతనే 10 ఏళ్ల తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వస్తున్నాం, అది అందరికి రావాలి తొందరగా. ఎవరెవరికి ప్రజాపాలనలో అట్లనే మీ సేవల ఇట్లా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ తొందరగా రేషన్ కార్డులు అందాలని చెప్పేసి సమీక్ష మీటింగ్ పెట్టిండుల్లా. అట్లనే వానలు బాగా దంచుతున్నాయి కదా, ఆ వానలు దంచుతున్నాయి, జర పబ్లిక్ అంతా పైలంగా ఉండాలి, సీజనల్ వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి పబ్లిక్ జర పైలం అని చెప్పుకొచ్చిండు. చాలా అప్లికేషన్లు రేషన్ కార్డు వాళ్ళు పెట్టుకున్నటువంటి సందర్భాలు అనేకం, మీరు అందరూ కూడా దానికి ప్రత్యక్ష సాక్షి. ఇలా గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని కొత్త రేషన్ కార్డు చేయడము, నేను ఇంక్లూజివ్ చేయడము, వాళ్ళకు చరిత్ర దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వడం లేదు. ఒక సన్న బియ్యం నేరుగా వాడుకుంటాను తింటాను, గతంలో రీసైక్లింగ్ అయితే ప్రతి ఆ స్కోపే లేదు. కాబట్టి మనం కొత్త రేషన్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియ కూడా డిలే కాదు. రాష్ట్ర రాజధాని ఇక్కడ జరిగే ప్రక్రియ రాష్ట్రం అంతా కూడా ప్రతిధ్వనిస్తుంది. ఇక్కడ జరిగే కార్యక్రమం రాష్ట్రం మొత్తం వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అధికారులు కొంచెం ఎక్కువగా స్టేట్ హెడ్ క్వార్టర్, ఆల్ హెడ్ క్వార్టర్ ఆఫీసెస్ ఇక్కడే రెవెన్యూ పరంగా ఉండబడేటువంటి ఈ 4-5 వికేంద్రీకరణ అధికారుల వల్ల కొంచెం జాప్యం జరిగి దాన్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. చీఫ్ రిజిస్ట్రింగ్ ఆఫీసర్, కలెక్టర్, ఎంఆర్ఓ ఏం చేయాలి, సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఏం చేయాలి, ఇవన్నీ కొంత ప్లానింగ్ చేస్తాము. దట్ ఈస్ ద గవర్నమెంట్. ఇప్పుడున్న దాంట్లో కూడా ఎట్లా హౌ టు ఓవర్కమ్ కార్డు అప్లికేషన్ వెరిఫికేషన్. ఈ అధికారులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ చెప్పిండు అన్నట్టు. అధికారులు మీకు ఉంటారు, మీరంతా సమీక్ష పెడుతున్నా, మీరు మంచిగా పని చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ ఆర్డర్లు ఇచ్చిండు. అవు మళ్ళా చాలా మందికి రేషన్ కార్డులు లేవు. 10 ఏళ్ళకించి ఆఫీసుల చుట్టూ తిరిగితే చెప్పులు కాళ్ళే అడిగినాయి తప్ప రేషన్ కార్డులు అయితే రాలే అని చెప్పేసి జనాలు అనుకుంటున్నాయి. వాళ్ళకి కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఇప్పుడు అందరికి రేషన్ కార్డులు ఇచ్చుడుతోని జనాలు అయితే బాగానే ముడుతున్నారు. చిన్న చిన్న వానలకే హైదరాబాద్ నిండుకుండ లెక్క, ఈ చిన్న వానలకే మొత్తం హైదరాబాద్ అంతా రోగాలు వస్తాయి, అన్ని జబ్బులు వస్తాయి. కాబట్టి గాళ్ళకు పబ్లిక్ అందరూ పైలంగా ఉండాలని చెప్పేసి అట్లనే డాక్టర్లను కూడా ఆదేశించిండులా. చూస్తుంటే పొన్నం ప్రభాకర్ సార్ ఒక్కడే అన్ని శాఖలు నడుచుకుంటున్నట్టుండు పోర్రి.